శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశుమాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5 టన్నుల పశుమాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు డ్రైవర్తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు మందస ఎస్ఐ కూటికుప్పల కృష్ణప్రసాద్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిత్యం విచ్చలవిడిగా రవాణా అవుతున్న గోమాంసం రవాణాను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పశుమాంసాన్ని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నందుకు పోలీసులను వారు అభినందించారు. ఈరోజు మన్సా పోలీస్ స్టేషన్ లో మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బందితో కలిసి మన హైవే మీద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో కంటైనర్ వెహికల్ మాకు అనుమానాస్పదంగా రావడం జరిగింది. 1506 వెహికల్ నెంబరు. దాన్ని మనం ఆపి ఆ డ్రైవర్ని వెరిఫై చేయగా ఎటువంటి రిసిప్ట్లు కానీ స్లిప్లు కానీ తీసుకోకుండా దాన్ని ట్రావెల్ చేస్తున్నాడు. అనుమానం వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుంటూ అది పశుమాంసం గుర్తించడం జరిగింది. అదే ఉద్దేశంతో దాన్ని మన వెటరనరీ డాక్టర్ గారు ఇమీడియట్ సంవత్సరం సీజ్ చేయడం జరిగింది. ఆ డ్రైవర్ని అదుపు తీసుకోవడం జరిగింది. ఇది కటక్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తుంది. థ్యాంక్ యూ. 5 టన్నుల వెయిట్ ఉన్న మాంసంగా దీన్ని వెయిట్తో కొలవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.